కేప్ టౌన్లో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆల్అౌట్ కావడమే కాకుండా సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 62 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తుండటంతో ఇరు జట్లు పేసర్లు పోటాపోటీగా వికెట్లు దాహం తీర్చుకున్నారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి 23.2 ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లతో విజృంభించగా బూమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. టాప్ స్కోరర్గా మెరిన్ 15గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆల్అౌట్ అయింది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆల్అౌట్ అయింది. టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లీ 46గా నిలిచాడు. ఇక 98 పరుగుల వెనుగంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 62 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్ 36, బెండింగ్హామ్ 7 క్రీజులో ఉన్నారు. ముఖేష్ 2, బూమ్రా 1 వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. నమోదైన రికార్డులు టెస్టుల్లో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం. దక్షిణాఫ్రికాను 55 పరుగులకు ఆల్అౌట్ చేసిన టీమిండియా రికార్డు సృష్టించింది. టెస్టులో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో భారత్కు ఇదే అత్యల్పం. గతంలో భారత్పై అత్యల్ప స్కోరు న్యూజిలాండ్ 62 పేరిట ఉండేది. 2021లో ముంబైలో జరిగిన మ్యాచ్ల్లో కేవిస్ 62 పరుగులకు ఆల్అౌట్ అయింది. 153/4తో ఉన్న భారత్ అదే స్కోరుకు ఆల్అౌట్ అయి చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ స్కోరులో 1 పరుగు కూడా జత చేయకుండా 6 వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 9 ఓవర్లు వేసి 6 వికెట్లు పడగొట్టిన సిరాజ్ రికార్డు సృష్టించాడు. ఓ భారత బౌలర్ 6 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు ఇంత తక్కువ ఓవర్లలో పడగొట్టడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ రికార్డు వెంకటేష్ ప్రసాద్ పేరిట ఉండేది. 1999లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో 10.2 ఓవర్లలో వెంకటేష్ 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మరో ఘనత సాధించాడు. తొలి రోజు లంచ్కు ముందు 5 వికెట్లు పడగొట్టిన రెండో భారత్ బౌలర్గా నిలిచాడు. 1987లో బెంగళూరులో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో మణికందన్ సింగ్ మొదటిసారి ఈ ఘనత అందుకున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.